సో ఇవాల్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో యూజింగ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఫ్రాక్టల్ ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారా రేపు ఎలా జరగబోతుంది, మనం ఎలా తీసుకుందాం ట్రేడ్ చూద్దాం. సో ఇక్కడ మనకు డిమాండ్ జోన్, మన 15 minutes టైం ఫ్రేమ్లో డిమాండ్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్, సప్లై జోన్. సో ఇది సప్లై జోన్ బ్రేక్అవుట్ ట్రై చేసింది కానీ క్యాండిల్ క్రియేట్ కాలేదు, నెక్స్ట్ క్యాండిల్ క్రియేట్ కాలేదు మనం అప్ సైడ్ తీసుకుందామంటే. సో క్యాండిల్ బార్ మళ్ళీ ఇక్కడ కింది సైడ్ వచ్చేసింది. ఓకే, సో ఫాల్స్ బ్రేక్అవుట్. ఇది మన డిమాండ్ పైన మనకు ఫ్రాక్టల్ క్రియేట్ అయింది. ఓకే, ఫ్రాక్టల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, పైకి వెళ్తుందని. ఇక్కడ కూడా చూడండి, ఫ్రాక్టల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, పైకి వెళ్ళిపోయింది. ఫ్రాక్టల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, పైకి వెళ్ళిపోయింది. సో మన ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూజ్ చేసుకొని, ఓకే, ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇండికేటర్. సో ఇండికేటర్ మన స్వింగ్లో, ప్రీవియస్ స్వింగ్లో ఏదైతే ఉందో స్వింగ్ హై, నెక్స్ట్ స్వింగ్ హై, కరెంట్ స్వింగ్ హై ఏదైతే ఉందో మనం ఇలా డ్రా చేసుకుందాం. దీంట్లో మన గోల్డెన్ జోన్ ఏది 50-61 అనేది గోల్డెన్ జోన్. ఓకే, చూడండి ఈక్విలిబ్రియం ఇక్కడ కూడా చూపిస్తుంది. 50-61 అనేది గోల్డెన్ జోన్. సో పేరిష్లో ఉంది. 50-61 జోన్లో వచ్చినాక మనకు ఫ్రాక్టల్ ఒకవేళ క్రియేట్ అయితే, అప్ సైడ్ ఫ్రాక్టల్ క్రియేట్ అయితే ఆ బార్ పైన నెక్స్ట్ బార్ క్రియేట్ అయింది, పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు బుల్లిష్ జరిగే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు డౌన్ సైడ్ చూపిస్తుంది. సో రేపు కొంత కిందికి వచ్చి అప్ సైడ్ తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ 61 దాటింది అంటే 50-60 మధ్యలో ఉండి బార్ అప్ ట్రెండ్ ఫ్రాక్టల్ క్రియేట్ అప్ సైడ్ చూపిస్తే పర్లేదు. లేదు 61 కూడా దాటింది అంటే, క్రాస్ అయిందంటే, బ్రేక్ అయిందంటే, దెన్ ఇట్ విల్ రీచ్ అగైన్ 100. సో 61 అప్ డౌన్ సైడ్ టార్గెట్ 100. ఫ్రాక్టల్ క్రియేట్ అయ్యి 50 అప్ సైడ్ బార్ క్రియేట్ అయిపోతుంది ఇక్కడికి వచ్చి, దెన్ అప్ ట్రెండ్ అయితే ఇంకా అప్ సైడ్ చూపిస్తుంది. సో మన ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ చూడండి, ట్రెండ్ లైన్ ఇప్పుడు గీస్తుంది. ఈ ట్రెండ్ లైన్ దాకా ఖచ్చితంగా అయితే వస్తుంది 100%. రేపు ఈ 52,573 దాకా అయితే టచ్ అవుతుంది. 52,584, 52,572 టచ్ అయ్యి ఇక్కడ ఒక రివర్సల్ క్యాండిల్ క్రియేట్ అయ్యి ఫ్రాక్టల్ కూడా కన్ఫర్మేషన్ చేస్తే 15 minutes టైం ఫ్రేమ్లో అప్ సైడ్ వెళ్ళిపోతుంది ఈజీగా. మీకు ఒక 200 points మీకు అప్ సైడ్ కనిపిస్తుంది మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ బుల్లిష్ ఉంది, ట్రెండ్ కూడా బుల్లిష్ ఉంది. సో ఇలా మీరు రేపు ట్రై చేయండి. ఈ గోల్డెన్ జోన్లో మీకు క్యాండిల్ ఫ్రాక్టల్ కనిపించిందంటే విలియం ఫ్రాక్టల్ యాడ్ చేసుకొని ఇలా ఫ్రాక్టల్ మీకు, ఓకే, ఈ సిగ్నల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్, సేమ్ రెడ్ కలర్ ఈ 50-61 మధ్యలో కావాలి మనకి. 50-61లో కన్ఫర్మేషన్ వస్తే దెన్ అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే మనకైతే బేరిషే కనిపిస్తుంది. సో అలా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈవెన్ ప్రీవియస్ స్వింగ్ హైలో మనకి ఇక్కడ ఫ్రాక్టల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది రెసిస్టెన్స్ పైన, సప్లై జోన్ పైన, దెన్ ఇమ్మీడియట్గా కిందికి వచ్చేసింది మనకి. మళ్ళీ ఇక్కడ ఫ్రాక్టల్ క్రియేట్ అయింది, మళ్ళీ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోయింది. చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో ఎన్ని పాయింట్స్ కవర్ అయినాయి చూడండి. 200-300 points కవర్ అవుతుంది. ఆల్మోస్ట్ మినిమం 200 points అయితే కవర్ అవుతుంది మనకి. ఫ్రాక్టల్ ప్లస్ రెసిస్టెన్స్ సప్లై ప్లస్ బొలింజర్ బ్యాండ్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి. బొలింజర్ బ్యాండ్ కూడా చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ పైన మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద అప్పర్ బ్యాండ్ క్రియేట్ అయింది, దెన్ ఇమీడియట్గా కిందికి వచ్చేసింది. అట్లా ఇక్కడ కూడా చూడండి, బొలింజర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ కింద గ్రీన్ బార్ క్రియేట్ అయింది, దెన్ నెక్స్ట్ గ్రీన్ బార్ పైకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా నెక్స్ట్ గ్రీన్ బార్ పైకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఫ్రాక్టల్ కూడా కన్ఫర్మ్ చేసింది మనకి ఇక్కడ. ఈ ఫ్రాక్టల్ ఫస్ట్ కన్ఫర్మేషన్, సెకండ్ కన్ఫర్మేషన్, సెకండ్ క్యాండిల్, అది కూడా లాంగ్ క్యాండిల్ క్రియేట్ అయింది, బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. ప్లస్
డిమాండ్ జోన్ పైన ఉన్నాం మనము, మంచి డిమాండ్ జోన్ పైన ఉన్నాము. సో ఇలా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఫిబొనాచి యూజ్ చేసుకొని, ఫిబొనాచి అలవాటు చేసుకొని ఎలా డ్రా చేయాలి, ఎలా గ్రాఫ్ చేయాలన్నది. ఓకే, వీ హ్యావ్ వన్ వీడియో, మన దగ్గర ఒక చిన్న వీడియో కూడా షార్ట్ క్రియేట్ చేసాం, ఎలా ఫిబొనాచి క్రియేట్ చేయాలి. సింపుల్ ఏం లేదండి, ఇదే ఫిబొనాచి మనం డిలీట్ చేసేసి ఇక్కడ వెళ్ళి డిలీట్ చేసి నేను ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనే ఇండికేటర్ కనిపిస్తుంది, దీన్ని తీసుకోండి. ప్రీవియస్ స్వింగ్లో నుంచి ప్రీవియస్ హైకి మనం డ్రా చేసుకుంటే అయిపోయింది. అలా 50-60 జోన్ చెక్ చేసుకోండి రివర్సల్ క్యాండిల్ కోసం. సో దట్స్ ఇట్ అండి వాళ్ళకి బ్యాంక్ నిఫ్టీ పైన.